అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? పండగ ఎలా చేసుకున్నారు? నాకైతే కామెంట్లో అయితే తెలియజేయండి. నేనైతే మా ఇంట్లో పండగ అయితే శివరాత్రి పండగ అయితే నేనైతే ఇలా జరుపుకున్నానండి. మీకైతే వీడియో ముఖాంతరం అయితే నేను ఎలా చేసుకున్నాను, మా పూజ ఎలా ఉంటుందని అయితే నేను ఏమేమి చేశాను, శివరాత్రి పండుగ నాపది అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇదైతే శివరాత్రి ముందు దినం అండి. నైట్ మా ఆయన అయితే నైటే మాకు పూజకైతే పూలు, తర్వాత కలశం తమలపాకులు, ఒక్కలు, తర్వాత చెండు పూలు అన్నీ అయితే తెచ్చారండి. అప్పుడు నైట్ ముందు దినం శివరాత్రి ముందు రోజు నైట్ నేనైతే ఆ రోజు నైట్ అయితే వాకలకైతే పూల హారాలు అయితే కుట్టుకుంటున్నానండి. నాకైతే దేవునింటికి ఒక హారం కావాలి, తర్వాత మైన్ డోర్కి అయితే ఒక హారం అయితే కావాలండి. అదైతే కుట్టుకుంటున్నాను. ఇప్పుడైతే టైం అయితే 11 o'clock అయితే అయింది. నాకు ఆ టైంకి అయితే నిద్ర అయితే వస్తుందండి. మా పిల్లలతో అయితే పడుకోబెట్టి నేనైతే పూలహారాలు అయితే కుట్టాలి. ఎందుకంటే మా చిన్న పాప అయితే సూజీ అయితే తీసుకునేస్తుంది, మళ్ళీ కుచ్చుకొని అలాంటివన్నీ చేస్తుందని అయితే నాకు భయం చాలా. అందుకని అయితే పిల్లలు పడుకొని ఇంకైతేనే కుట్టుకుంటాను అనేసి అయితే వాళ్ళు పడుకునే వరకు అయితే వెయిట్ చేసి అయితే కుట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఆ నీళ్ళు అయితే చాలా జంపుగా ఉంటుందండి. అందుకని అయితే ఇప్పుడు నాకైతే ఫుల్గా నిద్ర అయితే వస్తుంది. నా ఫేస్ చూస్తే మీకైతే అర్థమవుతుంది, నిద్ర అయితే వస్తుంది. కానీ మా ఆయన అయితే మార్నింగ్ అయితే కుట్టుకో టైం ఉంటుంది టైం అని అన్నారు. నాకైతే మార్నింగ్ అయితే కుదరదు, అస్సలు కుదరదు. ఎందుకంటే ఇంట్లో పూజ అవన్నీ చేసేటప్పుడు ఇవన్నీ కుట్టుకొని ఉండడానికి అయితే వీలు అవ్వదండి. అందుకని నేనైతే నైటే ఏం చెప్పైనా కానీ కుట్టేద్దామని అయితే కుడుతున్నాను. మా పిల్లలు పడుకున్నారు అప్పటికి, అందుకే కుట్టేద్దామనేసి టూ వారాలు అయితే కుట్టేసుకున్నానండి. అవి అయితే కేజీ చెండు పూలు అండి. కేజీ చెండు పూలు బరీ 2 వారాలు మాత్రమే అయినాయండి. మైన్ డోర్కి ఒకటి అయింది, తర్వాత దేవుని డోర్కి అయితే అయిందండి. అవైతే కుట్టుకుంటున్నాను. ఇదైతే మైన్ డోర్కి వేసానండి నేనైతే. అదే పూలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయండి. అందుకని నేనైతే స్పీడ్గా అయితే కుట్టేస్తున్నాను. హారం అయితే కుట్టేశానండి. 2 హారమ్స్ కుట్టేశాను. 11:30 అయిందండి. కుట్టేసి అయితే పడుకున్నాను. మార్నింగ్ అయితే నేను 3 o'clockకి లేసాను. నా ఫేస్ అయితే చూడండి ఎలా ఉంది. టైం అయితే అప్పటికే 3 o'clock లేసేసామండి. లేసి అయితే ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి, పాత్రలు కడుక్కోవడం, తర్వాత ఇల్లంతా మాపేసేసి ఇంటి ముందంతా కడిగేసి అయితే చేసేసానండి. అప్పటికే 6 o'clock అయింది. తర్వాత నేనైతే స్నానం అయితే చేసుకొని వచ్చేసానండి. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంక వెంటనే దేవుని పూజకి అయితే వెళ్ళిపోయానండి. ఇంట్లో అంతా క్లీన్ చేసేపటికి అంతసేపు అయింది, 6 o'clock అయింది. తర్వాత అయితే దేవుని ఇంట్లోకి వెళ్ళిపోయి దేవుని పటాలంతా తుడిచేసానండి. దేవునికి కూడా తుడిచేసాను, అదైతే మీకైతే చూపిస్తున్నాను. తర్వాత ఇంటి ముందర ముగ్గు కూడా వేసేసానండి. ముగ్గు వేసుకొనేసి అదే ముగ్గు కూడా చూపిస్తున్నాను చూడండి. అదైతే ఇంటి ముందర అయితే నేను సింపుల్గానే ముగ్గు వేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ లేదు. తర్వాత మా పిల్లలు అయితే ముగ్గు అంతా తుడిపేస్తారండి. కాసేపు అయితే ముగ్గు ఉండేది ఎక్కువ అండి, అంతే. నేనైతే కడప మండలకు కూడా బొట్టంతా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి చూపిస్తున్నాను చూడండి. నేనైతే దేవునికి పెద్ద కూతురు అయితే షూట్ చేసిందండి. అప్పటికైతే నేను ఫోటో చేస్తుంటే ఆమె చేసుకుని అయితే పెట్టుకున్నాను. నేనైతే ఎలా పెట్టుకుంటాను బొట్లు అని అయితే మీకు అయితే చూపించానండి ఒక్కసారి అయితే. ఇప్పుడైతే పూలంతా పెట్టేసాను చూడండి కడపమానికి. తర్వాత ముగ్గు మీద తులసి చెట్టుకు, ఆకులకి అన్నిటికీ అయితే పూలు అయితే పెడుతున్నానండి. పెట్టేశాను కూడా, అంతా చెండు పూలు అయితే అవుతూ వేసేసాను. అంతా మా పాప అయితే కాసేపటికంతా పీకేస్తుందండి. మా చిన్న పాప లేసిందంటే మా ముగ్గు కూడా ఉండదు, ఏమి ఉండదు, చెడిపేస్తుంది. పూజ అయ్యేంతవరకు అదైతే ఇప్పుడు పనుకొనింది. మాకు పూజ కూడా అయిపోయిందండి. చూడండి మీకైతే పూజ అయితే చూపిస్తున్నాను. నేనైతే శివరాత్రి పండుగ రోజైతే నేనైతే ఇలా చేసుకున్నానండి. ఆ రోజైతే మేమైతే ఆ రోజు ఫుల్ ఫాస్టింగ్ ఉన్నామండి. నేను మా ఆయన అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్గా ఉన్నామండి. ఇంకా పిల్లలకు మాత్రము హోటల్లో అయితే తెచ్చిచ్చేసాము. చిన్న పాపకి అయితే ఇడ్లీ తెచ్చిచ్చాము, పెద్ద పాపకి అయితే పలావ్ అయితే అడిగింది, తనకైతే తెచ్చిచ్చామండి. మేమైతే నేను మా ఆయన అయితే ఫాస్టింగ్ ఉన్నాము కాబట్టి ఏమి మీకు పూజ అయితే చూపిస్తున్నాను. ఇదైతే పూజ అయితే అయిపోయింది, నేనైతే చేసేసానండి. తర్వాత మా ఆయన అయితే వెళ్ళారు వాళ్ళు పూజ చేయడానికైతే. చూడండి ఇంట్లో ఎక్కడ కూడా మా పాప పిల్లలు అయితే లేసారు పూజ చేసేపటికైతే. నాదైతే పూజ కూడా అయిపోయింది. ఇలాంటి వాకులకైతే ఇలా వేసుకున్నాను నేనైతే. పూలదండలు చాలా బాగా కనిపిస్తున్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి పూలు అయితే, అందుకే బాగా కనిపిస్తున్నాయి.
చూడండి అంతా పూజ అయితే నేనైతే 9 o'clock అయిందండి పూజ అంతా చేసేపాటికి. దేవుని సామాన్లు తర్వాత అంతా క్లీన్ చేసుకొని చేసేపాటికైతే లేట్ అవుతుంది కదండి. అందుకని అంతా చేసేప్పటికైతే ఆ రోజు అంతసేపు అయిందండి. ఇదేనండి మా తులసి చెట్టు అయితే చూడండి, ఆకులు అయితే అన్నీ ఏమీ లేవు. మా చిన్న పాప అయితే అన్ని పీక్ అయితే తినేస్తుందండి. అది చిగిరేపాటికి తింటూ ఉంటుంది, దానికైతే ఇష్టము, అందుకే తింటూ ఉంటుంది. నేను అందుకే ఏం మాట్లాడను, అది మంచిది కదా తులసి తింటే, అందుకంటే తింటుంది అని ఊరికే అయిపోతానండి తిని అని. ఇప్పుడైతే మా పిల్లలకైతే స్నానం చేపియాలండి. చూడండి మా పిల్లలు అలాగే ఉన్నారు. మా పెద్ద పాపకి లేదు, మా చిన్న పాప కూడా స్నానం అయితే లేదు. నాది మా ఆయనదంతా అయిందండి. పిల్లలు కూడా లేసారు, ఇద్దరికి స్నానం చేపియాలి. మా చిన్న పాపకి అయితే కోల్డ్ అయిపోయిందండి పాపము. అదైతే పాపం విపరీతం కోల్డ్లా ఉంది. కానీ ఇంకా ఫెస్టివల్ స్నానం చేయకుండా అయితే ఉండలేము, చేపియాలి కదండి. అలాగే మేము టెంపుల్ కూడా వెళ్తున్నాము, అందుకని స్నానం చేపియాలండి. ఇప్పుడైతే పిల్లలు కూడా స్నానం అయిపోయి నేను కూడా రెడీ అయిపోయానండి టెంపుల్కి అయితే వెళ్ళడానికి. మేమైతే ఈరోజు ఇక్కడ మా ఊరికైతే చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పొచ్చండి. అంటే మా ఊరిని ఇంకా కాస్త దూరం అయితే వెళ్ళాలండి. ఎగ్జాక్ట్గా నాకు కిలోమీటర్స్ అయితే తెలీదు, ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని అయితే. కానీ అక్కడ చాలా ఏమంటారు, దేవునికి ఏమన్నా మొక్కున్నా కానీ అది నెరవేరుతుందండి. అంత పవర్ఫుల్ గాడ్ అంటారండి అక్కడైతే. దాంతో అయితే విద్రాశక్తం అంటాము మేమైతే ఇక్కడ. అక్కడంతా బరీ నాగులు ఉంటాయండి. అక్కడ పిల్లలు కాని వాళ్ళకి కానీ, తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి కానీ చాలా ఎక్కువగా పూజలు అయితే చేస్తుంటారు. తర్వాత ఈ పెళ్ళి కానీ పిల్లోళ్ళకి అమ్మాయిలు ఉంటారు కదండి, వాళ్ళకైతే దోషాలు ఏమన్నా ఉన్నా కానీ అక్కడైతే పూజలు అయితే చాలా చేస్తుంటారండి. మాకు కూడా మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే, మాకు కూడా అక్కడే మ్యారేజ్ అయిందండి. నాకు మా ఆయనకు కూడా అక్కడ మ్యారేజ్ అయింది. అంత పవర్ఫుల్ గాడ్ అండి అక్కడ. అశ్వత్థనారాయణ స్వామి అని అంటారండి. ఆ స్వామితో అయితే, అక్కడ ఉన్న స్వామి అయితే అశ్వత్థనారాయణ స్వామి అయితే ఉన్నారు. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడ విద్రాశక్తం అంటారండి ఇక్కడైతే ఆ టెంపుల్ని అయితే. మేమైతే ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. మా చిన్న పాపకి స్నానం చేయించానండి, కోల్డ్ ఉన్నా కానీ స్నానం చేయించాను, కానీ పనుకొనేసింది. మేము ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామని అయితే చెప్తున్నాను నేనైతే. పాప తెచ్చుకొని అయితే నేను బయలుదేరాము. మా ఆయన అయితే కార్ అయితే తీస్తున్నారు అక్కడ. నేనైతే ఇంటికి బీగం తాళం వేసుకొని అయితే వెళ్ళిపోవాలండి. మా పెద్ద పాప చూడండి ఎలా చూస్తుంది, నేను కనిపించడం లేదు అనేసి అయితే. మేమైతే ఫెస్టివల్ రోజు అయితే ఇలా రెడీ అయ్యామండి. మేము మా పిల్లలు అయితే మీకు చూపిస్తానండి, టెంపుల్ దగ్గర అయితే చూపిస్తాను. ఇక్కడ పనుకుంది మా చిన్న పాప కూడా. ఇప్పుడైతే బయలుదేరామండి మేమైతే. టైం కూడా టైం అయితే ఆ టైంకి 1 o'clock అయితే అయిందండి. మా చిన్న పాప కార్లోకి ఎక్కేపటికే లేసేసిందండి. ఇక్కడ వెళ్తున్నాం అయితే. విపరీతం ఎండగా ఉందండి, చాలా ఎండగా ఉంది బయట అయితే. మేమైతే 2 వీలర్లో వెళ్దాం అనుకున్నాము, కానీ ఎండ చూస్తే భయం పడైతే మేము మళ్ళీ కార్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. అందుకే నేను ఫ్రంట్ సీట్లో కూడా కూర్చోలేదండి, ఎండ అయితే కొడుతుంది. చిన్న పాప వేరే పనుకొనింది, అందుకని అయితే నేను బ్యాక్ సీట్లోనే కూర్చున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నాము మేమైతే టెంపుల్కి అయితే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ అయితే నాకే తెలియదండి, కానీ దగ్గరే అండి. ఒక 1/2 hour జర్నీ అంతే అండి. మా ఇంటి నుంచి అక్కడికి అంతే, వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళిపోయి రావచ్చండి. నేనైతే ఈరోజు 2 templesకి అయితే వెళ్తున్నానండి. ఇదైతే ఫస్ట్ టెంపుల్. అక్కడ ఏంటంటే దేవుణ్ణి దర్శనం చేసుకొని అయితే వద్దామని అయితే మేము ఫిక్స్ అయ్యామండి ఆ రోజు. అందుకని అక్కడైతే వెళ్తున్నాము. అక్కడైతే మా కార్లో అయితే గోవిందుని పాటలు అయితే వేసినామండి, వెంకటరమణ స్వామి పాటలు అయితే వేసాము. మా పాప చూడండి ఎలా చెప్తుంది, గోవింద అంటే గోవిందులు అయితే పెట్టుకుని అలాగే నిల్చుకుంది. గోవింద అని గోవిందులు పెడుతుందండి మా పాప అయితే. చూడండి చేతులు అంతా పైకెత్తుకుని అలాగే అంటే గోవిందులు పెడుతుందండి. అదైతే అలాగే పెట్టుకోని ఉంది, సాంగ్స్ వింటూ ఉంది, అలాగే పెట్టుకోని ఉంది. ఆ రోజైతే మా ఫేస్ అంతా డల్ అయిందండి. మా చిన్న పాపకు అయితే యాక్టివ్ తక్కువైంది కోల్డ్ వల్ల. విపరీతంగా నీళ్ళు ఆడుతుందండి, అందుకే విపరీతం కోల్డ్ అయిపోయింది తనకైతే. ఈరోజు నిన్న అయితే తలస్నానం కూడా చేయించాను, అది విపరీతంగా అయిపోయింది, కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయింది. తర్వాత సిరప్స్ వేస్తున్నాను, కానీ ఇంకా కంట్రోల్కి అయితే రాలేదండి, ఇంకా అలాగే ఉంది. మేమైతే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి, వచ్చేసామండి. చూసారా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఒక 1/2 hour అంతేనండి జర్నీ.
హాఫ్ చూడండి. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ అయితే టెంపుల్ది. మీకు అనిపిస్తుంది చూసారా, వేశారు అశ్వత్థనారాయణ స్వామి దేవాలయం అనేసి అయితే. ఇదే అండి టెంపుల్ అయితే చాలా బాగుంది, పెద్దగా కూడా ఉందండి. చాలా మహిమగల దేవుడు అండి ఈ స్వామి అయితే. ఎందరికో ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి అందరికీ పెళ్ళి అయిందండి. అలాగే పిల్లలు కూడా అవుతారు. ఈ నాగల ప్రతిష్టాపన చేయించారండి ఇక్కడైతే ఎందరో ఎక్కువగా. మీకైతే చూపిస్తాను. టెంపుల్లోకి వెళితే ఇలా ఉందండి. నేనైతే పూసం అయితే తీసుకున్నానండి, పూజ చేయించడానికి తీసుకున్నాను. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడైతే విపరీతంగా కోతులు కూడా ఉంటాయండి. ఏమో ఈసారి అయితే వెళ్ళినప్పుడు కోతులు అయితే తక్కువగా ఉన్నాయి. మేము ఎవరి టైం వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా కోతులు అయితే ఉంటాయండి. చూసారా ఎన్ని నాగుల ప్రతిష్టాపన అయితే ఉన్నాయంటే చూడండి, మీరే చూడండి. అన్నీ చూపిస్తాను నేనైతే, టెంపుల్ అంతా చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా మహిమగల దేవుడు అండి. ఇక్కడైతే చూసా అదేనండి మెయిన్ టెంపుల్ అంటే అదే. చూసి ఇదంతా ఫుల్ నాగులేనండి, ఎక్కడ చూసినా నాగులే ఉంటుంది. ఇదైతే రాగమన్ అండి, కనిపిస్తుందా మీకు అయితే రాగమన్. ఇది మెయిన్ టెంపుల్ అండి ఎంట్రన్స్. చూసారు ఇదంతా అంతా ఫుల్ నాగులే ఉంటుందండి, ఎక్కడ చూసినా నాగులే ఉంటుంది. మెయిన్ దేవుడు వీళ్ళేనండి. ఈ దేవుడే అశ్వత్థనారాయణ స్వామి అంటే కనిపిస్తుందండి మీకైతే. నేనైతే వీడియో తీశాను, ఆ దేవుడేనండి. మాదైతే పూజ కూడా చేపించుకొచ్చేసాను. పూజ చేపించుకొని అయితే అక్కడైతే కూర్చున్నాము, కొంచెం ప్రేయర్ చేసుకొని అయితే కూర్చొనేసామండి. పూజ చేపించుకొని వచ్చి అయితే టెంపుల్కి వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. అందుకే మేమైతే చాలా దేవుని భక్తులు అండి మేమైతే, మా ఫ్యామిలీ అంతా అంతే. ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే వేస్తున్నాను అండి, నేను చూపిస్తాను చూడండి. ప్రదక్షిణలు వేసుకుంటే మీకైతే టెంపుల్ అంతా ఎన్ని నాగులు ఉన్నాయని అయితే చూపిస్తున్నాను, చూడండి మీరైతే. అందుకని నేను చెప్పాను ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అనేసి అయితే. చూసారా ఎన్ని నాగులు అయితే. మేమైతే వెళ్తూనే ఉంటామండి, మాకైతే దగ్గరలో ఉంది కదా ఈ దేవుడు అయితే. మాకు వీలు కుదిరినప్పుడంతా వెళ్ళి పూజ చేపించుకొని అయితే వస్తుంటామండి. ఇక్కడైతే ప్రదక్షిణలు అయితే వేయాలి. మనకి 3 కావాలంటే 3, లేక 5, లేక 9 మన ఇష్టం అండి. మన ఓపిక బట్టి ఎన్ని కావాలో అన్నీ అయితే మనమైతే ప్రదక్షిణలు అయితే వేసుకోవచ్చు. మేమైతే 3 ప్రదక్షిణలు అయితే వేసామండి. పిల్లలతో ఎత్తుకొని మా ఆయన అయితే ఎత్తుకొని అయితే నడుస్తున్నారు పిల్లలతో ఎత్తుకొని. నేనైతే వెనుక ప్రదక్షిణ వేసుకొని అయితే వస్తున్నానండి. అలాగే మీకు వీడియో తీసుకొని మీకు చూపించాలని టెంపుల్లో అంతా చూడండి, వాళ్ళు అయితే చూసొచ్చు కదా దేవునికి. అందుకని ఇక్కడైతే ఈషలాగా పెట్టారండి. ఇక్కడ ఏమంటే ఈ టెంపుల్ వెనకే ఒక గార్డెన్ అయితే ఉందండి, ప్లే ఏరియా లాగా, పిల్లల ప్లే ఏరియా లాగా. మా పాప అయితే అక్కడ ఫస్ట్ విద్రాశక్తం కంటేనే ఆమెకి ప్లే ఏరియాకి అయితే తోడుకోపోవాలి. మా పెద్ద పాపకైతే తనకు బాగా రూఢి అయిపోయింది. వాళ్ళ డాడీ ఎప్పుడు తోడుకొని వెళ్ళి అయితే ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు అంతా సండే టైం అప్పుడంతా వస్తూ ఉంటారండి వాళ్ళిద్దరూ. మా ఆయన మా కూతురు ఇద్దరు వచ్చి ఆమె అయితే ఆడుకొని అయితే ఇక్కడ ఇంకా వస్తుందండి. అందుకని ఫస్ట్ విద్యాశక్తికి వచ్చినామంటే మనము ఫస్ట్ ప్లే ఏరియాలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇదేనండి, ఇది గార్డెన్ లాగా ఉంది. గార్డెన్లోగా అయితే ప్లే ఏరియా ఉంటుందండి పిల్లలకైతే. ఏమంతగా లేవు, గేమ్స్ అయితే చిన్నగా ఉన్నాయండి. ఈ ఉయ్యాల అలాంటివి అయితే ఉన్నాయి. ఆమె అవే ఆడడానికి ఇష్టపడుతుంది. అందుకని మేమైతే తోడుకు వెళ్తున్నాము. మా చిన్న పాప అయితే ఫస్ట్ టైం అండి వస్తుండేది ఈ టెంపుల్కి. అంతే ఇలా ప్లే ఏరియా కూడా ఫస్ట్ టైం అయితే వస్తుంది. అది చూడాలండి ఏం ఆడుతుంది, ఎందుకంటే అది రొంతో కోల్డ్ అయింది కదా, ఏం ఆడుతుందో చూడాలి. రొంత యాక్టివ్గా లేదు, లేకుంటే బాగా ఆడుకుంటా ఉండే పాప. అందుకని అది అంత మైండ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదండి, దానికి బోర్ కొడుతుంటుందని అయితే ఇలా వచ్చేసామండి. మేమైతే శివరాత్రి పండుగ రోజు అయితే ఇలా ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము. టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది, అలాగే పిల్లలకి రొంత ప్లే ఏరియాలో తోడుకొని రావచ్చు అని అయితే ప్లాన్ చేసుకొని అయితే వచ్చామండి. ఇద్దరు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఆ రోజైతే, బాగా ఆడారు ఇద్దరు. మేమైతే టెంపుల్లో ఇంకా బయటకు వచ్చి 2 o'clock అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత 4 o'clock వరకు అయితే అక్కడే వరకు ఆడిందండి మా పెద్ద పాప. మా చిన్న పాప అయితే మాకైతే సాలైపోయింది, ఆడే కూర్చున్నాము. వాళ్ళైతే ఆడుతూనే ఉన్నారు. ఎంత చెప్పినా రండి పోదామన్నా రాలేదండి, ఆడుతూనే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా ఆడండి అని అయితే మేమైతే అక్కడే కూర్చొనేసాము. చూడండి మా చిన్న పాప పెద్ద పాప అయితే మా చిన్న పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఊయాలనైతే వదలదండి మా చిన్న పాప అయితే. మా పెద్ద పాప దిగినా కూడా
అది దిగుదు అంటుందండి. నేను కూర్చుంటాను అని అయితే కూర్చుంటానే ఉంది, ఏడుస్తుంది. దాన్ని కూర్చోబెట్టకపోతే అది వాళ్ళ అక్క చేతిలో అయితే ఆడుతుంది. వాళ్ళ అక్క అయితే కాసేపు అయితే ఆడింది అంతే అండి. మళ్ళీ వేరే గేమ్స్కి అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఇంకా వేరే గేమ్స్ అయితే ఉండింది, జారబండి అవుట్లకంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడైతే మా చిన్న పాప ఒకతే ఆడుతుంది చూడండి ఎలా కూర్చొని. దానికైతే ఇది ఫస్ట్ టైం అండి, కానీ ఎంత ధైర్యంగా కూర్చొని అయితే ఆడుతుంది. వాడు అక్క అయితే వేరే జారబండికి వెళ్ళిపోయింది. అందుకే దాంతో ఒక్కతే కూర్చోబెట్టి అయితే ఉయ్యాలు ఊగిస్తున్నాము ఆడుకొని అయితే. దానికి ఫుల్ హ్యాపీ అయిపోయింది. దాంట్లో కూర్చోబెట్టేపటికైతే ఆడుకుంటుంది తనైతే ఫ్రీగా. ఇంట్లో అయితే కుదరదు కదండి, ఎప్పుడు ఇంట్లో ఉండదు, దానికి బోర్ కదండి. అందుకైతే పిల్లలకు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని అయితే మేమైతే ఇలా తోడుకొచ్చామండి. మా ఆయనకి ఒకే రోజు సెలవు ఉన్నింది, ఆ రోజు మాత్రమే. అందుకే ఆ రోజే ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసాం మేము. ఇప్పుడైతే తను కూడా జారుబండ ఆడాలనింది. అందుకే దాంతో కూడా జారుబండ ఆడిపిస్తున్నాం చూడండి. తర్వాత ఆడిపిస్తుంటే అక్కడ వద్దు, వాళ్ళ అక్క ఎక్కడ ఆడుతుందో అక్కడే కావాలని అదే వెళ్ళిపోతుందండి వాళ్ళ అక్క దగ్గరికి అయితే. చూడండి మా పెద్ద కూతురు కూడా ఆడుతుంది, అక్కడే ఆడుతుంది, అక్కడే ఆడాలనింది. అందుకే దీంతో కూడా అక్కడే తోడుకొచ్చి అయితే మేమైతే ఆడిపిస్తున్నాము. చూసారా మా పెద్ద కూతురు ఆడుతుంది. దానికి ప్లే అంటే చాలా ఇష్టం అండి. పొగ్గులల్లా ఆడు అన్న ప్లే ఏరియాలోనే ఉంటుంది కావాలంటే, అంత పిచ్చి మా పెద్ద కూతురికి అయితే. అంత ఆడుతుందండి తనైతే. అందుకే దానికోసమే అర్థం తోడుకొచ్చామండి. పొట్టి ఇంట్లో అయితే వాళ్ళ అప్పంతో అయితే టార్చర్ పెడతా ఉంటుంది, ప్లే ఏరియాకి వెళ్దాం అని అయితే. అందుకని ఆ రోజు అయితే తోడుకొని వెళ్ళారు, ఆడుకొని ఇద్దరు అని. చూడండి మా పాప అదే వెళ్ళిపోతుందండి, పడతాను అనే భయము ఏమి లేదండి దానికైతే. మా చిన్న పాప అయితే దానికి ఎక్కడన్నా కొత్త ప్లేసులకి ఎక్కడన్నా వెళ్ళి తోడుకొని పోతే అది ఫుల్ హ్యాపీ అయిపోతుందండి. ఎక్కడికో వచ్చాము అనేసి అయితే. ఇక్కడైతే ఇది ఒకటి ఉందండి, దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. దాంట్లో అయితే కూర్చోబెట్టి అయితే తిప్పుతున్నామండి. ఆ దాంట్లో కూడా కూర్చొనింది కాసేపు అయితే. దాంట్లో కూడా తిప్పాము, నేను మా ఆయన ఇద్దరు తిప్పాము. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, అందుకే మా ఆయన్ని తిప్పుతున్నారండి. ఇంక మా పెద్ద పాప జారబండి తవే ఉంది చూడండి, రాలేదు. ఇప్పుడైతే పారు వస్తాను చూడండి. పాప కూర్చోబెట్టాననేసి అయితే అది వచ్చేసింది. నేను కూర్చుంటానని అయితే దాంతో కూడా కూర్చోబెట్టి అయితే తిప్పాము కాసేపు అయితే. ఇలా ఆడుకున్నారండి పిల్లలు అయితే, బాగా ఎంజాయ్ అయితే చేశారు ఆ రోజైతే. మాకైతే ఫుల్ సాలైపోయిందండి, ఎందుకంటే మేము మార్నింగే లేసాము. ఆ రోజు 3 o'clockకే లేసామండి. మార్నింగ్ నుంచి ఒకటైతే పని అయితే ఉండింది. అది వేరే ఫుల్ ఫాస్టింగ్ ఉన్నామండి నేను మా ఆయన అయితే. అందుకని వాటర్ తాక్కొని ఉన్నాము. తర్వాత కాఫీ ఒకటి తాగామండి అంతే. సుస్తు అయిపోతుంది నాకైతే పిల్లలతో ఆడి అయితే. ఇప్పుడైతే వెళ్ళొచ్చేసాము. చాలా రండి వెళ్దాము ఇంటికని అయితే, ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే గార్డెన్ ఒక రౌండ్ అయితే వేసేసామండి. చూపిద్దాం పిల్లలకు కూడా ఎలా ఉంది. ఇప్పుడైతే అంతా చిగురు కాలం కదండి, అంతా ఎండిపోయిన ఆకులంతా ఉదిరిపోయినాయండి. అంతా ఇప్పుడైతే చిగురు వస్తూ ఉంది. ఉగాది టైంకి అయితే బాగా చిగురు వచ్చేస్తుందండి. అప్పుడు బాగుంటుంది చూడడానికి చెట్లు అంతా. నాకైతే ఫేస్ చూడండి ఎంత సుస్తు అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. పిల్లలు ఎత్తుకొని అయితే వాళ్ళు గేమ్స్ ఆడిచ్చి అయితే. నేను ఫాస్టింగ్ ఎక్కువగా ఉన్నానండి, కానీ శివరాత్రి పండుగకి అయితే ఉంటానండి, కంపల్సరీగా ఉంటాను ఫుల్ డే ఉన్నాను. కొంచెం అందుకే టైర్డ్గా ఉంది. ఎండ వేరే ఎక్కువగా ఉంది కదండి, దానివల్ల అయితే అలా ఉండింది. అలా అయితే మేమైతే అంతా ఫుల్ రౌండ్ అయితే వేసేసామండి. గార్డెన్ వేసేసాం, తర్వాత టెంపుల్ కూడా వేసేసామండి. ఇక్కడైతే మీకు ఒక పక్షి అయితే బర్డ్ అయితే చూపిస్తాను చూడండి. మాన్లో అయితే ఉంది ఇట్లా మా కల్లా అయితే ఇక్కడ బావులి అంటారండి. అది నాకేమో తెలీదు, దాని పేరు అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. మీకైతే కనిపిస్తుందండి, బ్లాక్గా కనిపిస్తుంది చూడండి. అదైతే నైట్లో దానికి కండ్లు కనిపిస్తాయండి, డేలో అయితే కండ్లు కనిపించవు. అందుకంటే చూడండి ఇలా గుచ్చులాగా అయితే తగులుకొని ఉండే మా అందులో అవైతే ఇప్పుడు సౌండ్స్ అయితే చేస్తున్నాయి. అందుకైతే తెలిసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి నాకైతే వాటితో ఏమంటారు అనేసి అయితే. నాకైతే తెలీదు, మేమైతే ఇక్కడ బావులి అని అయితే అంటామండి దాంతో అయితే. అక్కడ మీకు తెలిసిందైతే, మీకు తెలిసిన కరెక్ట్ వర్డ్ అయితే నాకైతే కామెంట్లో పెట్టండి. ఇదేనండి గార్డెన్ అయితే, చూసారా అంతా ఆకులు అయితే రాలిపోయాయి.
అంత ఎండ కదండి, విపరీతం ఎండకైతే రాలిపోయి అంత చిగురు కూడా వస్తుందండి. కొంత చిగురు వస్తుంది, బాగా కనిపిస్తుంది గ్రీనరీ. ఇంకా కొద్ది రోజులు అయితే బాగా గ్రీన్గా వస్తుందండి. మా పాప చూడండి నడిచి సాల్ అయిపోయిందని మా ఆయన అయితే ఎలా ఎత్తుకుని వెళ్తున్నారు దాన్ని అయితే. మాకే సాల్ అయిపోయిందండి, ఇంక పాపకు సాల్ కాక ఉండదు. కానీ అదైతే ఉండదండి, పైన అయితే అక్కడ పరడాలా ఇక్కడ పరడాలా అంటుంది. అదైతే స్టార్ రోడ్, ఇంక పడితే కాళ్ళు గిళ్ళు నొప్పి గాయాలు అయితే మాకైతే భయం. అదైతే పారిపోతుంది, అదొక టెన్షన్ ఉన్నింది మాకైతే. కానీ అదైతే వదలదండి, అదే పరడాలని అదైతే పరడుతూనే ఉంటుంది. అలా అందుకని వదిలేసాము. ఎంత పరాడు అని అయితే మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. వదిలేసి పిల్లల్ని తోడుకొని. చూడండి అట్లు కూడా పడే చూసారా, అలా చేస్తుందండి. ఎంత చెప్పినా వినేది పాప. ఎత్తుకుంటే ఉండదు, ఒక్క నిమిషం అంటే ఉండదు పాప. టైం అయితే 4 o'clock 4:30 అయిందండి. మేము టైం కూడా ఎగ్జాక్ట్గా చూడలేదు. కానీ ఎండ చూడండి ఎలా కొడుతుందని అయితే. అలా కొడుతూ మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనేసి అయితే. మా పాప చూడండి ఎలా అయిపోయింది, ఆడి అయితే అది కూడా టైర్డ్ అయిపోయింది. నాకు ఇంకా కొంచెం ఆడాల్సిందంటే అందుకే ఫేస్ అయితే అలా పెట్టుకుంది. ఇంక పోదాం, టైం అవుతుంది, ఇంటికి అయితే వెళ్దామని అయితే మేమైతే వచ్చేసాము. తనకైతే ఏమో జ్యూస్ కావాలంటండి మా పెద్ద పాపకు అయితే. వాళ్ళ డాడీ దగ్గర అయితే కొనిపించడానికి వెళ్ళింది. మేమైతే కార్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినామండి. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇడిస్తే చాలు కూర్చొనిద్దాం పోయి ఆడని అనిపిస్తుందండి నాకైతే. అంత టైర్డ్ అయిపోయాను ఆ రోజు అయితే. వాళ్ళు ఇంకా రాలేదంటే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. మా పాప అయితే ఎత్తుకొని అయితే నేనైతే. మీకైతే వీడియో నచ్చినట్లయితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఎలా వస్తుంది అని అయితే. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంటికి. అయితే నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను, పిక్స్ కూడా యాడ్ చేశాను. పిక్స్ ఎలా ఉన్నాయితే నాకైతే తెలియజేయండి. అలాగే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి మిమ్మల్ని అయితే. మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్తున్నాను, అదైతే నెక్స్ట్ వ్లాగ్లో రాబోతుందండి. మీరైతే వీడియో చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.